రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న దేవుడవు, మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడవు, నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవా, నా పక్షమున పోరాడే దేవుడవు, మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంఛలను తీర్చే తండ్రివి. దేవా, మరణ ద్వారమున ప్రవేశించకుండా మమ్మను ఉద్ధరించువాడవు, సకలమైన ఉపద్రవములలో నుండి విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుచున్న మా యేసయ్యా, మీకే లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అట్టి పాపం నుండి రక్షించినారు. దేవా, మీరైతే పాపమెరుగని పరిశుద్ధుడవయుండి మా కొరకు పాపిగా చెయ్యబడ్డారు. మాకు రావలసిన శిక్షను, నొప్పిని, బాధను మీరు అనుభవించినారు. అట్టి శిక్షను మాకు బదులుగా మీరు భరిస్తూ వచ్చినారు. దేవా, మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చినారు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్నారు. పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను ఉంచినారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలం అంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినారు, రక్షించినారు, పోషించి భద్రపరిచినారు. దేవా, శారీరకంగా ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు. మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, వ్యాధి నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణములలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేమెక్కడైతే మీకు వ్యతిరేకంగా జీవించామో, ఏ విషయంలో అవిధేయతగా నిర్లక్ష్యంగా నడుచుకున్నామో, ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని మీరు మార్చండి దేవా. మమ్మను పరిశుద్ధపరచండి. మిమ్మల్ని సేవించే జనాంగంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి యథార్థంగా నిర్దోషులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థన విన్నపములను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే సమస్యల చేత, శ్రమల చేత, బాధల చేత పట్టబడి ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన బాధలకు, ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. ఏ బాధను బట్టి వారి కన్నీరు కారుస్తున్నారో, ఎలాంటి సమస్యను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రతి పరిస్థితి నుండి కూడా బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈనాడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ హృదయంలో నిజమైన సంతోషం, సమాధానం లేక జీవించే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు కుటుంబంలో కూడా ఎన్నో బాధల చేత బిడ్డలు బాధించబడుతున్నారు దేవా. అక్కరలు కొరతలను బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సమాధానం, ప్రేమ లేక జీవిస్తున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అయ్యా, వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక, వివాహం జరగక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. అనేకుల నుండి రకరకాల ప్రశ్నలను భరించలేకపోతున్నారు. దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. అట్టి ఘనమైన వివాహం, ఘనమైన
ముఖ్యమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సంబంధాల కొరకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో మందిని సంప్రదిస్తున్నారు. దయచేసి మీ చిత్తమైతే బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి అయ్యా. ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులుగా, అస్వస్థతతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవా, దయచేసి బిడ్డలందరి ఎడల మీ గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని ఈ సమయాన ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సజీవులనుగా ఉంచండి దేవా. ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి. బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది గృహాలలో త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. పురుషులను, యవ్వనస్తులను, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ఎడిక్షన్ నుండి తప్పించండి దేవా. సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు పాపాన్ని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలను ఈ దినమున కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న వారందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపండి దేవా. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డల్ని హెచ్చించండి దేవా. ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా మీరే వారిని ఆశీర్వదించండి. సొంత గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించండి. ఈనాడు గృహాలు మధ్యలోనే ఆగిపోయి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారిని కూడా మీరు కనికరించండి దేవా. మధ్యలో ఆగిపోయిన గృహము సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ఈ దినమున అనారోగ్య సమస్యను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి డిప్రెషన్ నుంచి దూరపరచండి. మానసిక ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది జాబు లేదని, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, పిల్లల జీవితాలు బాగోలేదని, వివాహాలు జరగడం లేదని, సంతానం కలగడం లేదని, అనారోగ్యం కుదుట పడట్లేదని, ఇలా రకరకాలుగా మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉండే వేదన, బాధలు, కృంగుదల, నిరుత్సాహాలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. నాయన, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా, ముఖ్యంగా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. రేపటి దినమున ప్రియులు రాయబోయే ప్రతి పరీక్షలో తోడయ్యుండండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. బిడ్డల ప్రిపరేషన్లో తోడయ్యుండండి ప్రభా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయండి ప్రవ్వా. పరీక్ష హాలుకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతలను ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి. దుష్టు నుంచి రక్షించండి. ఆటంకాలు, ప్రమాదాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. క్షేమంగా వెళ్ళి చక్కగా పరీక్ష రాసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి. బిడ్డలో గొప్ప
సంతోషం నింపండి దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగాల కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. నీ బిడ్డలకు సకాలంలో శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డలు కూడా స్కూలుకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. ఎండవేడిమి నుంచి రక్షించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ఎందరైతే ప్రియులు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు అవసరతలు కొరతలు సమస్యలు బాధలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలను నిందలు అవమానాలను మీరే దూరపరచండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో ఈ దినమున మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ కనపడని చీకటి శక్తులు సాతాన్ అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో కాపాడమని ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని వారి హృదయంలో ఉండే భయాలను వేదన కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించమని గొప్ప ధైర్యంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ మీరు జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.